లక్ష్మి అనుగ్రహం. మీకు ఈ వీడియో నచ్చినట్టుగా ఉంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్లో ఓం మాత్రే నమః అని పెట్టండి. పూర్వం మగధ్ సామ్రాజ్యాన్ని గజపతి వర్మ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. శత్రుభయం లేకుండా ఆ రాజ్యంలో ప్రజలు సిరి సంపదలతో, భోగభాగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తొలతూగుతుండేవారు. అలా అన్న ఉన్ను కూడా రాజు గజపతి వర్మ తన మంత్రి సురసేనుడితో కలిసి మారు వేషంలో రాజ్యంలో తిరిగి ప్రజల యోగక్షేమాలు స్వయంగా తెలుసుకునేవాడు. ఆ రాజ్యంలో అందరూ ధనికులే అయినప్పటికీ శాంతశీల అనే పేదరాలు ఉండేది. ఆమె భర్త రుద్రసేనుడు మహాబలశాలి. ఒకరోజు రాజు మంత్రి మారువేషంలో రాజ్యంలో తిరుగుతుండగా బందిపోటు గుంప వాళ్ళపై దాడి చేస్తారు. రాజు మంత్రి వాళ్ళతో ప్రతిఘటిస్తుంటారు. అటువైపుగా వెళ్తున్న రుద్రసేనుడు అది చూసి తన వంతు సాయం చేస్తాడు. దానికి మారువేషంలో ఉన్న రాజు మెచ్చి నీకు ఏమి బహుమానం కావాలో కోరుకో అని అంటాడు. కానీ రుద్రసేనుడు తమరు ఆపదలో ఉంటే కాపాడాను గని ఏదో ఆశించి కాదు అని చెప్పాడు. దానికి రాజు సంతోషించి నీకు ఎప్పుడు ఏ సాయం కావాలన్నా తనని కోరమని చెప్పి వెళ్ళిపోతాడు. ఇదంతా తన భార్య శాంతశిలకు చెబుతాడు. అప్పుడు రుద్రసేనుడు ఆమెకు ఒక విషయం గుర్తుకు వస్తుంది. అదేమిటంటే కొద్ది రోజుల క్రితం తను కట్టెలకు అడవిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మునీశ్వరుడు ఎదురుపడతారు. అప్పుడు శాంతశిల తన పేదరికం గురించి చెబుతుంది. అప్పుడు ఆ మునీశ్వరుడు ఇలా అంటారు, తల్లి, ఒక విషయం చెబుతాను, శ్రద్ధగా విను. లోకమంతా చీకటగా, అది కూడా శుక్రవారం రోజున ఎవరి ఇంట్లోన దీపం లేకుండా ఉండి నీ ఇంట్లో మాత్రం దీపం పెట్టి గుమ్మానికి అడ్డంగా కూర్చో. అప్పుడు దీపం వెలుగుని భరించలేక నల్లని చీర ధరించిన ఒకామె నీ ఇంట్లో నుంచి వెళ్ళటానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు నువ్వేమని అంటావు అంటే, నువ్వు బయటికి వెళితే లోపలికి రాకూడదని షరతు విధించు. అప్పుడేమో నేను లోపల ఉండే ఈ వెలుగుని భరించలేను, చీకటిలోకి వెళ్ళిపోతానంటాది. అప్పుడు ఇంకొకామె పట్టు పీతాంబరాలతో దగదగా మెరిసే నగలతో ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది. ఆమెను కూడా అడ్డగించి నువ్వు లోపలికి వెళ్తే బయటకి వెళ్ళకూడదని షరతు విధించు. ఆమె అప్పుడు బయటి చీకటిని భరించలేను, లోపలికి వెళ్ళిపోతానంటాది. ఆమె ఇంట్లోకి ప్రవేశించగానే నీవు ఐశ్వర్యవంతురాలు అవుతావని మునీశ్వరుడు చెప్పిన విషయం గుర్తు వస్తుంది. వెంటనే శాంతశీల రాజు వద్దకు వెళ్ళి తను ఎవరో చెప్పి వచ్చే శుక్రవారం రాజ్యంలో ఎవరు ఇంట్లోనూ దీపం పెట్టకుండా ఉండేలా చూడాలని కోరుతుంది. వెంటనే రాజు తమ కోరిక మేరకు రాజ్యంలో ఎవరు శుక్రవారం రోజు దీపం పెట్టకూడదని చాటింపు వేస్తాడు. మునీశ్వరుడు చెప్పినట్లు చేసి శాంతశీల అష్టైశ్వర్యవంతురాలు అవుతుంది. కానీ శుక్రవారం రోజు ఎవరూ దీపం పెట్టకూడదని రాజ్యంలో ఆజ్ఞ వేయించినందుకు చాలా బాధపడుతుంది. అప్పుడు లక్ష్మీదేవిని ప్రార్థించగా లక్ష్మీదేవి ప్రసన్నరాలై ఇకపై ప్రతి శుక్రవారం సంధ్యా సమయంలో దీపం పెడతారో వారందరి ఇల్లుకు నేను వస్తానని వరం ప్రసాదిస్తుంది. ఎవరైతే ప్రతి శుక్రవారం సంధ్యా సమయంలో తప్పకుండా దీపం వెలిగిస్తారో వారు శ్రీ మహాలక్ష్మి కరుణా కటాక్షానికి పాత్రలవుతారు.